నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. దేశాన్ని సరికొత్త ఆర్థిక వ్యవస్థ దిశగా నడిపించేందుకు మోదీ సర్కార్ సిద్ధమవుతోంది. నల్లధనాన్ని పూర్తిగా అరికట్టడం, అవినీతిని రూపుమాపడమే ప్రధాన లక్ష్యాలుగా కేంద్రం నిర్దేశించుకుంది. ఈ క్రమంలో ఇప్పటికే పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు నగదు రహిత వ్యవస్థపై దృష్టి సారించింది. ప్రభుత్వ వ్యవస్థలతో పాటు ప్రజలంతా నగదు రహిత లావాదేవీలు జరిపేలా కొత్త వ్యవస్థ రూపకల్పనకు నీతి ఆయోగ్ సారథ్యంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. అన్ని రంగాల్లో డిజిటల్ చెల్లింపులు జరిపే విధానాలను ఈ కమిటీ రూపొందిస్తుంది. ఈ నేపథ్యంలో దేశాన్ని అవినీతికి దూరంగా ఉంచడంలో నగదు రహిత వ్యవస్థ ప్రాధాన్యతపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు డాక్టర్ పివి లక్ష్మయ్య గారు, డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ గౌరవాధ్యక్షులు, సామాజిక అంశాల విశ్లేషకులు, వివికే ప్రసాద్ గారు, వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్థిక అంశాల విశ్లేషకులు, నల్లమూరి శ్రీధర్ గారు, సాఫ్ట్వేర్ రంగ నిపుణులు, కేవీపీ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, సామాజిక అంశాల విశ్లేషకులు. ప్రసాద్ గారు, దేశాన్ని సరికొత్త ఆర్థిక వ్యవస్థ వైపు నడిపించే దిశగా మోదీ సర్కారు సంసిద్ధమైంది. మరి ప్రస్తుత తరుణంలో నగదు రహిత ఆర్థిక వ్యవస్థకు సానుకూలంగా ఉన్న అంశాలను ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? మొట్టమొదటి ప్రజాభిప్రాయం మేరకు గనక ఆలోచించినట్లయితే ప్రజలందరిలో ప్రబలంగా ఉన్నటువంటి కోరికగా చెప్పవలసింది ఈ నగదు రహిత దేశంగా కనుక చేస్తే దాదాపుగా అవినీతిని అరికట్టచ్చు అనేటువంటి దానికి అందరి మధ్యన ఉన్నటువంటి ఆలోచన. అందులో ఇబ్బందులు వస్తున్నా మేము తట్టుకుంటామని ఒక రకంగా దేశాని కోసం నేను త్యాగం చేసే అవకాశం నాకు కలిగిందనే ఫీలింగ్ ఎక్కువ మందికి ఉండటం మూలంగా ఏమొస్తుంది, దీనికి ఒప్పందం ఎక్కువగా ఉంది. అంటే ప్రజల్లో ఇబ్బంది పట్టలేదని చెప్పడం తప్పవుతుంది, కానీ ఇబ్బంది పడినా కూడా ఆనందంగా ఇబ్బంది పడుతున్న ప్రజలు ఎక్కువ. అందువల్ల ఉన్నటువంటి ఉద్యమం చూసినట్లయితే మనం ఎక్కువ మంది ఈ ఇబ్బందిని తట్టుకుంటాను, అవినీతి పోతే చాలు అంటున్నారు. అంటే ఇవాళ రోజున కొద్ది గొప్ప గుదిబండగా మారినటువంటి వ్యవహారం ప్రభుత్వానికి రేపు పొద్దున పెద్ద గుదిబండగా ఎప్పుడు మారుతుందంటే ఇంత మేము త్యాగం చేస్తే, నిజానికి త్యాగం చేశారా లేదా పక్కన పెడదాం, త్యాగం చేస్తే కూడా అవినీతి తగ్గలేదు అంటే చాలా కోపం వస్తుంది. కాబట్టి ప్రభుత్వం మీద ముందున్నటువంటి స్పెషల్ లక్ష్యంగా ఏం చెప్పాలంటే ఖచ్చితంగా అవినీతిని అరికట్టలేకపోయినా కొద్ది గొప్ప ఆనకట్ట వేయాల్సిందే, ఖచ్చితంగా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఆ దిశగా ఆలోచించినప్పుడు మనకు ముందున్నటువంటి ఏకైక మార్గం ఏంటంటే నగదు రహితం అని చెప్పే కన్నా నగదును తగ్గించడం వినియోగం. అంటే కొద్దిగా యాదృచ్ఛికమైనా కానీ కొద్దిగా ఒకసారి మనం ఆలోచించినట్లయితే ప్రపంచం మొత్తం మీద అన్నింటికన్నా అవినీతి తక్కువ ఉన్న దేశం ఏంటి అని అడిగితే ఒక కంట్రీ పేరు వస్తుంది. ప్రపంచం మొత్తం మీద నగదు వాడకం అన్నిటికన్నా తక్కువ ఉన్న దేశం ఏంటి, మళ్ళీ అదే కంట్రీ పేరు వస్తుంది. రెండు డెన్మార్కేనండి. అంటే దీనికి కారణం ఏంటంటే ఏ దేశంలో అయితే నగదు యూసేజ్, క్యాష్ యూసేజ్ తగ్గుతుందో ఆ దేశంలో అవినీతి తక్కువ. ఎందువల్లనంటే ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక వ్యక్తికి క్యాష్ వెళ్ళాలంటే దానికి కన్సిడరేషన్ ఉండాలి. ప్రస్తుతం మన దురదృష్టవశాత్తు ఉండే పరిస్థితి ఏంటంటే బ్యాంకులో ఉన్న కరెన్సీ అఫీషియల్గా మారేది కనుకైతే ఎవరి దగ్గర నుంచి ఎవరికి వెళ్తుందో తెలుస్తుంది. దాన్ని ప్రశ్నించడానికి ఆడిట్ ట్రయల్ అంటాం. ఎందుకు వెళ్ళిందో అడిగే అధికారం ఉంటుంది అధికారులకి. అదే నగదు కనుక మారినట్లయితే నా దగ్గర ఉన్న ₹1,00,000 మీ చేతితో పెట్టానంటే నేను అది మీదైపోతుంది. నేను మీకు ఇచ్చినట్టు ఎవరి దగ్గర సాక్ష్యం ఉండదు, మన ఇద్దరం ఒకరికొకరిని చెప్పుకుంటే కానీ అధికారులకు చెప్తే కానీ. అందువల్ల ట్రాక్ చేయడం చాలా కష్టం అవుతుంది. పైగా ఎప్పుడు కూడా నగదును గనక నగదు రూపంలో ఉన్న దాన్ని ఆస్తిగా పరిగణించడం ఇండియాలో రివాజు. అంటే యాక్చువల్గా నగదు అనేది ఒక రకంగా ఆస్తి అయినా దాన్ని మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అంటాం. అంటే మీరు ఆస్తుల విలువ మార్చుకోవడానికి వీలుగా మారకంగా వాడండి అని క్యాష్ని తీసుకొస్తే దాన్నే ఆస్తిగా పరిగణిస్తూ దాచుకోవటం అనేది ఒక రకంగా ఇండియాకే సాధ్యమైంది. అది దాని మూలంగా దీన్ని వచ్చేటువంటి అంటే అనర్థకాలు ఏంటంటే మొట్టమొదట ఎప్పుడైతే డబ్బు సిస్టంలోంచి బయటకు వెళ్ళిపోయి ఒకళ్ళ ఇంటో పోగుపడుతుందో ప్రొడక్టివ్ యూసేజ్లోకి రాదు. అంటే ఒక రకంగా చెప్తాను, మనీ మల్టిప్లయర్ అంటాం. సిస్టంలో ఉన్నటువంటి డబ్బు కనుక 1,00,000 కోట్లు ఉంటే దాని మూలంగా జీడిపి కనీసం 6,60,000 కోట్లు పెరుగుతుందండి. అంటే మనీ మల్టిప్లయర్ ఎఫెక్ట్ అంటాం. 6.6 టైమ్స్ వరకు దాన్ని మల్టిప్లై అవుతుంటుంది. నా దగ్గర నుంచి మీ దగ్గరికి, మీ దగ్గర నుంచి ఇంకొకరి దగ్గర తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతూ ఉన్నప్పుడు దేశం ప్రగతి పదంలో చక్రాలు పెరుగుతాయి. కానీ నా దగ్గర కనుక తీసి పక్కన పెట్టానంటే ఖర్చు చేయకపోతే మీకు ఇన్కమ్ రాదు, మీకు ఇన్కమ్ రాకపోతే మీ కింద వాళ్ళకి ఇన్కమ్ రాదు. అలా మొత్తం ప్రగతి పదం ఆగిపోయే అవకాశం ఉంది. అందువల్ల ఖచ్చితంగా ప్రభుత్వం ముందున్నటువంటి లక్ష్యంగా చెప్పవలసింది ఏంటంటే అవినీతిని అరికట్టాలి అంటే ఖచ్చితంగా నగదు రహిత కాకపోయినా నగదు రహితం చేయడం ప్రస్తుతానికి భారతదేశంలో సాధ్యం కాదు, ఎక్కువ మంది చదువుకోలేదు కాబట్టి. కానీ ఖచ్చితంగా దానికి దిశగా అడుగులు వేయడం మంచిది. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నాం అనుకోండి, ఇంటింటికి ఫైబర్ గ్రిడ్ వేస్తామంటారు. అన్ని చోట్ల గ్రిడ్ వేసి ఇంటర్నెట్ అందుబాటులో తీసుకొచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. దాని మూలంగా మీ ఫోనే ఒక పెద్ద ఆయుధం. ఆ ఆయుధంలో నుంచి మీరు తీసుకోవడం అనేది మోడీ గారు చెప్పింది చాలా సమయానుకూలంగా చెప్పారు. మీ మొబైల్నే బ్యాంక్ చేసుకోండి అన్నారు. దీనికి సాక్ష్యం చెప్పాలంటే గుజరాత్లో ఒక విలేజ్ ఆల్రెడీ ఇప్పుడు కాదండి 1.5 year క్రితమే క్యాష్లెస్ విలేజ్ అయిపోయింది. అక్కడ పాలు పోసే గృహిణి కూడా
ఆమె తీసుకెళ్ళిపోయి చెప్పేది అంటే నా మొబైల్ నెంబర్ ఎంతనో నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంత అని చెప్తే వాళ్ళు అక్కడ నుంచి ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేస్తారు. పక్కన పొరుగునున్న విలేజెస్లోనేమో పాలు సప్లై చేసి వాళ్ళకి డబ్బులు రావట్లేదు, ఈ విలేజెస్లో అందరికీ డబ్బులు వస్తున్నాయి. కారణం ఏంటి? ఆ డిజిటలైజేషన్ యాక్సెప్ట్ చేయడం మూలంగా. కడుపు కాలితే అందరం అవసరం కోసం ఖచ్చితంగా నేర్చుకుంటాం. అలానే కడుపు మార్చమని నేను చెప్పను, కానీ అవసరం మంచిదని చెప్తే కనుక ఖచ్చితంగా అందరూ నేర్చుకోవడం అనేది ప్రజలు ఎప్పుడు ముందుకు వస్తారు. దాని మూలంగా దేశానికి ప్రగతి వస్తుందంటే నా లెక్క ప్రకారం చాలా మెజారిటీ ప్రజలు ముందుకు వచ్చే అవకాశం ఉంది. లక్ష్మి గారు, దేశమంతా నగదు రహిత లావాదేవీలు జరిగేలా ముఖ్యంగా ఈ నీతి ఆయోగ్ సారథ్యంలో నగదు రహిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి నిపుణుల కమిటీ ఏర్పాటైంది. మరి ఈ నిపుణుల కమిటీ ఎలాంటి ప్రధాన అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి? ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవస్థలో ఎక్కడెక్కడైతే డబ్బు ట్రాన్సాక్షన్ చేస్తున్నామో ఆ డబ్బు ట్రాన్సాక్షన్ చేసేటువంటి విషయాల దగ్గర ఆ ట్రాన్సాక్షన్ లేకుండా చేసే విధంగా ఈ కమిటీ దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటేనంటే ఇప్పుడు ప్రభుత్వం మనకి ఇచ్చేటువంటి సర్వీసులకి మనం పే చేస్తూ ఉన్నాము. ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి సర్వీస్కి ఆ పేమెంట్ ఏదైతే ఉందో అది మనకి నగదు లేకుండా మన ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ రూపంలో కనుక క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ జరిగినట్టయితే బాగుంటుంది. అట్లానే జీతబత్యాలు ఇచ్చేటప్పుడు కానివ్వండి, పెన్షన్స్ ఇచ్చేటప్పుడు కానివ్వండి, ఇది ఒక మార్గం. అంటే ప్రభుత్వం నుంచి ప్రజలకు మధ్యలో జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్. రెండోది ఏంటంటే ప్రజలు తమ అవసరాల కోసం, తమ ప్రాథమిక అవసరాల కోసం, ద్వితీయ అవసరాల కోసం, తృతీయ అవసరాల కోసం ఈ అవసరాలన్నింటికీ డబ్బును ఖర్చు పెడుతూ ఉంటారు. ప్రజలు ఎక్కడికెక్కడికైతే వెళ్తూ ఉంటారు, ప్రభుత్వం దగ్గర కాకుండా ప్రజలు ప్రతి విషయం కొనడానికి, ప్రతి వస్తువు కొనడానికి మార్కెట్కి వెళ్తుంటారు. ఎక్కడికైతే వెళ్తాడో అక్కడ ఖచ్చితంగా ఈ ట్రాన్సాక్షన్కి సంబంధించినటువంటి ఫెసిలిటీని ప్రభుత్వం క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ మనము మన యొక్క ఎయిమ్ అనేటువంటిది ఈ నల్లధనము, తర్వాత ద్రవ్య సరఫరా అనేటువంటిది ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ద్రవ్య సరఫరా అనేటువంటిది తగ్గించాలి. ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఆ డబ్బుని మన దగ్గర నిల్వ చేసుకున్నటువంటి కార్యక్రమాన్ని తగ్గించాలి. కాబట్టి ఇది ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమం. కాబట్టి ఈ ట్రాన్సాక్షన్స్కి ఏదైతే రకరకాల బ్యాంకులు కానివ్వండి, ఇవన్నీ సంస్థలు కానివ్వండి కలెక్ట్ చేస్తున్నాయో ఆ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు కూడా నువ్వు డబ్బు చెల్లించాల్సిన అవసరం, ఎక్కువ అవసరం చెల్లించాల్సిన అవసరం లేదని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సంస్థలకు కూడా తెలియచేయాలి. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం కాబట్టి మీకు ఇదిగో మీకు ఈ యంత్రాన్ని ఇస్తున్నాము, కాబట్టి ఇక్కడ క్లారిటీ ఉంది, ఇక్కడ ఎంత డబ్బు కడుతున్నాడు, ఎంత ఫీజు వస్తూ ఉంది, ఎంత బంగారం వస్తువు కొంటూ ఉన్నాడు, ఎంత డబ్బులకి నువ్వు కూరగాయలు కొంటూ ఉన్నాడు, ఎంత ఖరీదు ఉన్నాయి. సో ప్రతి వస్తువు మీద ఎక్కడైతే మీకు ఆ ట్రాన్సాక్షన్ జరుగుతుందో కరెక్ట్గా మనకి అంచనా అనేటువంటిది వస్తుంది. సో ఈ సర్వీసులన్నింటికి సంబంధించి కూడా పక్కాగా ప్రణాళిక బద్ధంగా ఇప్పుడు మన ఏపీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు 4 కమిటీలు వేశారు. నిన్న మన ప్రేమచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో, అట్లానే కృష్ణమోహన్ గారి ఆధ్వర్యంలో ఇంకొక 2 కమిటీస్ కూడా వేశారు. సో ఎక్కడెక్కడైతే ప్రజలు ఈ విధంగా ఇది చేసుకుంటూ ఉన్నారో సో వాటన్నిటి మీద కూడాను ఇది చేయటం జరుగుతూ ఉంది. అట్లానే ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ట్యాక్స్ అనేటువంటిది కూడా ఒకటి వస్తూ ఉంది. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసివేసి కొత్తగా బ్యాంక్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ చేసేటువంటి కార్యక్రమం. అంటే ఇప్పుడు ప్రజల్లో ఒక అవగాహన ఏంటంటే నువ్వు ఎంత డబ్బు సంపాదిస్తున్నావు అనేటువంటిది ఒక యార్డిస్టిక్గా పెట్టుకున్నాం సార్ చెప్పినట్టు. ఇప్పుడు అట్లా కాకుండా ఇప్పుడు నువ్వు ఎంత ట్యాక్స్ కడుతున్నావు అక్కడ నీ స్టేటస్ ఆధారపడేటువంటి ఒక మైండ్ సెట్ని ప్రజల్లో కూడా మార్చాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనకి తినడానికి, ఉండడానికి, తిరగడానికి అవసరమైనటువంటి మినహాయించి మిగతా ఎక్కువ అక్యుములేషన్ చేసుకున్నంత మాత్రాన నీ యొక్క స్టేటస్ పెరిగినట్టు కాదు. నువ్వు ఎంత డబ్బు ప్రభుత్వానికి చేస్తున్నావు, ప్రభుత్వం ద్వారా నువ్వు పేదలకు సేవ చేస్తున్నట్టు లెక్క. నేను 10 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే ఆ 10 లక్షలు డైరెక్ట్గా రకరకాల కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం తీసుకెళ్తూ ఉంది. కాబట్టి ఈ మైండ్ సెట్ మీద కూడా మనము అవగాహన కార్యక్రమాలు చేయాలి. ఈ ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ప్రజలు బాధపడుతూ కూడా భరిస్తూ ఉన్నారు ప్రసాద్ గారు అన్నట్టు, అది తొందరగా ఎంతో కాలం భరించలేరు. కాబట్టి తొందరగా దీనికి అన్నిటికీ విరుగుడు మార్గాలు చెప్పాల్సిందిగా ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. శ్రీధర్ గారు, ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్లు అలాగే ఇంటర్నెట్ సౌకర్యాలు చాలా మందికి అందుబాటులోకి వచ్చాయి. మరి డిజిటల్ చెల్లింపుల్ని, ఈ టెక్నాలజీని వినియోగించుకొని ఎన్ని విధాలుగా నిర్వహించుకోవచ్చు? పల్లెటూళ్ళలో చూసినా కూడా ఈరోజు ఖచ్చితంగా ఒకప్పుడు ఫీచర్డ్ ఫోన్స్ వాడేవాళ్ళు ఈరోజు స్మార్ట్ ఫోన్స్ వాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్స్ ఎక్కువైపోయి ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఈరోజు ఫైబర్ కనెక్టివిటీ అనేది ప్రతి ఇంటికి ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ భావిస్తూ ఉంది. సో టెక్నాలజీ అనేది అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నెట్ బ్యాంకింగ్ కావచ్చు, డెబిట్ కార్డ్స్ కావచ్చు, క్రెడిట్ కార్డ్స్ కావచ్చు. ఈరోజు ఇంకొకటి ఏంటంటే యూపీపీ అని చెప్పేసి యూనిఫైడ్ పేమెంట్స్ గేట్వే అనేది ఒకటి వస్తూ ఉంది. సో దాని ద్వారా వచ్చేటప్పుడు ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్నంత సింపుల్గా
నేను మీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయగలుగుతాను. అంటే ఎలాంటి IFSC కోడ్లు కావచ్చు, బ్యాంకు బ్రాంచ్ నేమ్స్ కావచ్చు, ఏమీ టైప్ చేయాల్సిన పని లేకుండానే విత్ ఇన్ సెకండ్స్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతారు. అది ఏది ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, లేదా మర్చెంట్ కావచ్చు. అలాగా సో ఇలాగ డిఫరెంట్ పేమెంట్ ఆప్షన్స్ వస్తున్నప్పుడు అలాగే ఈ వాలెట్స్ వచ్చి ఉన్నాయి. ఈ వాలెట్స్ చూస్తే కనుక మనం కొంత అమౌంట్ దాంట్లో వేసుకుంటే రీఛార్జీల దగ్గర నుంచి ఆల్మోస్ట్ బయట కిరాణా షాపుల వరకు ఎక్కడైనా కానీ అవి ఈ వాలెట్ని సపోర్ట్ చేసే POS పాయింట్ ఆఫ్ సేల్ డివైస్ ఉంటే కనుక మనం పేమెంట్ చేయగలుగుతూ ఉన్నాం. సో డెఫినెట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే కనుక ప్రెజెంట్ కొంతవరకు అందుబాటులో ఉంది. ఈ రోజు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ పెరగాల్సిన నేపథ్యంలో అది ఇంకాస్త పెరుగుతుంది. ఎందుకంటే కనుక ఎప్పుడైతే కనుక ఒక మర్చెంట్ అనేవాడు ఇప్పటివరకు POS డివైస్ అందుబాటులో లేదో అతను వెంటనే తెచ్చుకునే ఆలోచన కూడా ఈ రోజు కనపడుతూ ఉంది. అలాగే ఒక యూజర్ అతనికి పేమెంట్స్ వస్తుంటే కనుక అతను కూడా POS తెచ్చుకోగలుగుతాడు. ఇవన్నీ అందుబాటులో ఉన్న తర్వాత ఒక ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఒకటే మనకి మిస్ అయ్యి ఉంది. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అంటే కనుక సింపుల్గా ఎలాంటి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ని ఎలా వాడాలి అన్నదే ఈ రోజు కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు వెల్కమ్ కిట్ ఇచ్చినప్పుడు దాంట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రం ప్రింట్ చేస్తూ ఉన్నారు. అలా కాకుండా తెలుగులోను అలాగే స్క్రీన్ షాట్స్తో సహా నెక్స్ట్ స్క్రీన్లో లాగిన్ స్క్రీన్ ఎలా వస్తుంది, అలాగే మీరు ఏదన్నా కానీ బెనిఫిషియర్ని యాడ్ చేసుకోవాలంటే ఇలా యాడ్ చేసుకోవాలి, ఇలాంటిదంతా ఇన్స్ట్రక్షన్స్ విత్ ఫొటోస్తో సహా ఇవ్వగలిగితే కనుక అలాగే ఇళ్లలో కూడా వచ్చేటప్పటికే చాలా సందర్భాలు ఇప్పుడు నేను ఒక ఇంట్లో ఉన్నాను, నా కుటుంబ సభ్యులందరికీ ఎలాంటి ఎడ్యుకేషన్ లేదు, పూర్తిగా ఇల్లిటరేట్స్ అనుకుందాం. నేను నా సామాజిక బాధ్యతగా భావించేసి నా కుటుంబ సభ్యులను ఎడ్యుకేట్ చేయడం కూడా ఒక బాధ్యతగా భావించిన రోజున డెఫినెట్గా ఇదంతా చాలా ఈజీగా స్మూత్గా వెళ్ళిపోతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. చౌదరి గారు, దేశంలో ఇప్పటికీ అత్యధిక శాతం మంది ప్రజలు నగదుతో కూడిన ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి ఇష్టపడుతుంటారు. మరి అలాంటి ప్రజల్ని నగదు రహిత ఆర్థిక లావాదేవీలపై మళ్లించడానికి ఎలాంటి సానుకూల పరిస్థితులు ప్రస్తుతం దేశంలో ఉన్నాయి? వీటి విషయంలో ప్రభుత్వాలు ఎలాంటి అవగాహన, శిక్షణను వాళ్ళకి అందించాలి? ప్రజలకి గవర్నమెంట్ దగ్గర పోకుండా మనం డబ్బులు చెల్లిస్తే కొంతవరకు అవినీతి తగ్గుతుంది అనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాలను తీసుకొని అందులో కరెంటు బిల్లులు కానించి, వాటర్ బిల్లులు కానించి ప్రతి బిల్స్ అందులో పే చేసేటట్టుగా మనం అవకాశం ఇచ్చాం. ఇప్పుడు ఏంటంటే దాని రిజల్ట్ చూస్తున్నాం. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఎవరు కూడా ₹1 ఎక్స్ట్రా కట్టకుండా కరెంటు బిల్లులు, వాటర్ బిల్లులు అన్ని బిల్లులు కట్టుకోగలుగుతున్నారు. ఈ పెనాల్టీలు, సర్ఛార్జీలు ఏదన్నా ఉంటే యూనిక్గా అందరికీ ఉంటాయి, కానీ ₹100 ఇచ్చిన వాడికి తగ్గియటం కానీ ఇట్లాంటి ఈ కార్యక్రమాలు లేవు. ఇంకా ఫర్దర్గా ఇందులో డెవలప్మెంట్ అడ్వాన్స్డ్గా ఏంటంటే ఇప్పుడు మెట్రో సిటీలే చూస్తున్నాం. ఇప్పుడు హైదరాబాదే ఉంది. హైదరాబాద్లో క్రెడిట్ కార్డులు విరివిగా ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్లు విరివిగా ఉన్నాయి, డెబిట్ కార్డులు విరివిగా ఉన్నాయి. అయినా హైదరాబాద్లోనే ఎక్కువగా క్యూలో ఉన్నారు జనాలు. ఎందుకు అంటే అనార్గనైజ్డ్ సెక్టార్స్లో ఇంకా క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు విస్తృతంగా పోలేదు కాబట్టి వాళ్ళకి దీని మీద నాలెడ్జ్ లేదు కాబట్టి ఇప్పుడు ఇది అవుతుంది. అంటే ఇప్పుడు ఉండే కన్స్ట్రక్షన్ రంగంలో ఉండే అనార్గనైజ్డ్ సెక్టార్లకు కానీ, లేకపోతే ఇంకా వేరే సెక్టార్లో పనిచేసే డైలీ వేజెస్ మీద పనిచేసే కూలీలకు కూడా, ఇప్పుడు సినిమా ఫీల్డ్లో పనిచేసే జూనియర్ ఆర్టిస్టులు కానించి కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళకు వచ్చే ఇన్కమ్ వైట్లో వస్తుంది కాబట్టి ఇక్కడ ఖర్చు అనేది అకౌంట్ రూపంలో ఇవ్వకపోతే అది మార్జిన్గా అయ్యి ఎక్కువగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేది ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా అకౌంట్లు ఓపెన్ చేయించి, ఇప్పుడు కన్స్ట్రక్షన్ రంగంలో ఉంది, మేస్త్రి కానించి అందరికీ అకౌంట్లు ఓపెన్ చేయించి అకౌంట్లోనే డబ్బులు వేస్తున్నారు. రైతు కిసాన్ కార్డులని రిలీజ్ చేసి రైతులకు ఇచ్చే సబ్సిడీలు కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇంకా వాళ్ళకి కావాల్సిన ఎరువులు కానీ ఆ కార్డులో ఇస్తే మీకేమవుతుందంటే రేపటి రోజున వాళ్ళకి ఒక అలవాటు అనేది ఏర్పడుతుంది. వన్స్. రెండోది, వీళ్ళు అమ్ముకున్న పంట కూడా ఉంది కదా, పంటకు వచ్చిన డబ్బులు కూడా మీరు మిల్లర్ దగ్గర నుంచి నీకు క్యాష్ తీసుకెళ్లకుండా బ్యాంకర్ డైరెక్ట్గా బ్యాంకుకే ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితులు కూడా వస్తాయి. ఆ టైంలో ఏంటంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు పోయి బ్యాంకు దగ్గర క్యూలో నిలబడి వచ్చిన డబ్బులన్నీ వేయాల్సిన పని లేదు. ఊళ్ళో కూడా ఇప్పుడు పల్లెటూరులో ఎట్లా ఉన్నాయంటే ఇంతకుముందు STD బూతులు, లోకల్ ఫోన్ బూతులు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ సేవా బూతులు లాగానే పెట్టి వాళ్ళకి బ్యాంకింగ్ రంగంలో అవగాహన లేని వాళ్ళకి అవగాహన కల్పించి అక్కడ నిరుద్యోగులకు ఎవరికైనా నెలకు ₹2,000 శాలరీ టైప్లో పెట్టి వాళ్ళు ఓన్గా పెట్టుకోమంటే వాళ్ళకి ఇంటర్నెట్ కనెక్షన్ అయ్యి ఇచ్చేసి ఊళ్ళో ఎవరైనా ఒకవేళ నాలెడ్జ్ లేని వాళ్ళు ఉంటే ఆ సెంటర్కి పోయి వాళ్ళు నాలెడ్జ్ సెంటర్ అని పెట్టుకొని ఇది చేసుకోవచ్చు. ప్రసాద్ గారు, ఆరోగ్యకరమైన ఆర్థిక ప్రగతిలో ఈ నగదు రహిత ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా పరిశీలించాలి? ముఖ్యంగా ఈ నగదు రహిత ఆర్థిక లావాదేవీల విషయంలో ప్రజలు ఎలాంటి అవగాహన కల్పించుకోవాలి? ఇన్కమ్ ట్యాక్స్లో కనుక మీకు ఏం చేయాలంటే, ఇదిగో ₹5 లక్షల కనుక మొత్తం గ్రాస్ రిసీట్స్ ఉన్న వాళ్ళు ఎవరిని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి పిలిచే అధికారం కూడా మీ ఎవరికి లేదు అని చెప్పాలి. అంటే గ్రాస్ రిసీట్స్
ఎప్పుడైతే క్యాష్లో నుంచి బ్యాంకులోకి వస్తుందో వచ్చిన ప్రతి రూపాయి బ్యాంకులోకి వస్తుంది. వచ్చినప్పుడు మీకు 5 లక్షల రూపాయల వరకు వస్తే ఏ ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇవ్వము అని చెప్పాలి. ఎందుకు అంటారేమో, ఇప్పుడు వాళ్ళ రోజున కాంట్రాక్టర్స్ ఉన్నారండి, వాళ్ళందరికీ ఏం చేస్తున్నారు, నిజంగా లాభం 20% వచ్చిందో -20% వచ్చిందో ఎవరికి తెలియదు. కానీ ప్రభుత్వం ఏం చెప్పింది, 8% చొప్పున తీసుకుని అసెస్మెంట్ని పూర్తి చేసేయమంటుంది. అందుకని ఏం చేస్తున్నారు వాళ్ళు, 30% వచ్చినా కూడా 8% ప్రకారం ట్యాక్స్ కడతారు. అలాగే కొంతమంది ఏమంటారు, మాకు 20% లాస్ వచ్చినా కూడా 8% ప్రకారం ట్యాక్స్ కట్టిస్తున్నారు అంటున్నారు. అయినా జరిగింది ఏంటి, కొద్దిగా గొప్ప క్లారిటీ వచ్చింది. అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ యొక్క హెరాస్మెంట్ తగ్గింది కాంట్రాక్టర్లకి. అట్లాగే చిన్న చిన్న వర్తకులందరికీ కూడా ఏం చెప్పాలంటే, అందరికీ కూడా 5 లక్షల రూపాయల వరకు కనుక గ్రాస్ రిసీట్స్ కన్నా ఎక్కువ లేకపోతే మిమ్మల్ని డిపార్ట్మెంట్ పిలిచే అధికారం లేదని చెప్పడం ఒక మార్గం. అట్లాగే ఇంకోటి ఏం చేయాలంటే, వీళ్ళందరికీ కూడా క్యాష్లో కాకుండా మీరు కనుక ట్రాన్సాక్షన్స్ ఎక్కువ బ్యాంకు ద్వారా కనుక చేసినట్లయితే మీకు ట్యాక్స్ రేట్లో కొద్ది కన్సెషన్ ఇస్తామని చెప్పారు అనుకోండి. అంటే ఎప్పుడైనా సరే భయం కన్నా కూడా తాయిలం బాగా పనిచేస్తుంది. ప్రజలకు కనుక ఈ కన్సెషన్ ఇస్తాను అంటే దానికోసం వెంబడే వెంపర్లాటం అవకాశం వస్తుంది. అది రెండో మార్గం అండి. మూడో మార్గం ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, దీనికి ఫైనాన్షియల్ లిటరసీ కోసం దీన్ని ప్రమోట్ చేయాలి అని చెప్తాం. అందరం చెప్తున్నాం ప్రమోట్ చేయాలని, కానీ ప్రమోట్ చేయడానికి ఎవరు ముందుకు రావట్లా. కానీ ముందుకు ఎందుకు రావట్లేదు అంటే దానికి ఇన్సెంటివ్ లేదు. ఇవాళ కనుక మీరు ఈ పాయింట్ ఆఫ్ సేల్ కానివ్వండి, పేటిఎం కానివ్వండి, ఇలా రకరకాల ఈ వాలెట్స్ వచ్చినాయి. వాటిని ప్రమోట్ చేయడానికి కనుక ఒక సిస్టమ్ని పెట్టి ఒక 1 year పాటు 2 years పాటు మీరు ప్రమోట్ చేసి పెట్టిన అకౌంట్ల ప్రకారం మీకు ఇన్కమ్ ట్యాక్స్ సజెషన్ ఇస్తామని ఏదైనా చెప్తే కనుక ఆటోమేటిక్గా పాపులారిటీ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం చేయవలసిన లక్ష్యాలు మొట్టమొదటిగా చేయవలసింది ఎడ్యుకేట్ చేయటం, రెండవది ధైర్యం చెప్పడం, మూడవది సరళతరం చేయటం, నాలుగవది ఏంటంటే ఇలా వాడుకున్న వాళ్ళందరికీ కూడా కన్సెషన్స్ ఇవ్వడం. ఇలా కనుక చేసినట్లయితే ఏమొస్తుందంటే ఖచ్చితంగా మొత్తం వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ప్రజలకు నేర్చుకునే అవకాశం లేదో కోరిక లేదని కాదు, నేర్చుకునే శక్తి నైపుణ్యం కూడా చాలా ఉంది. వాళ్ళని భయపెడుతున్నదల్లా ప్రభుత్వ సంస్థలే. ప్రభుత్వం దగ్గరికి వెళ్ళటం అంటే కొరితో తలగొక్కటం అనే భయపడుతున్నారు. అలా కాదు, ప్రభుత్వం కూడా మీకు ఖచ్చితంగా సహాయకారిగా ఉంటుంది. మీరు కనుక పన్ను చెల్లించినట్లయితే ఫస్ట్ చెప్పవలసింది, మీకు గృహాలకు లోను కావాలంటే ఇన్కమ్ ట్యాక్స్లో మీరు 5 రూపాయలన్నా కట్టుంటే, రిటర్న్స్ పడేసి ఉంటే, మీ 80% కన్నా ఎక్కువ కనుక క్యాష్లో లేకపోతే మీకు లోన్లు ఇచ్చే అవకాశం ఎక్కువ ఉందని చెప్పానండి. అలాంటప్పుడు ఆటోమేటిక్గా అందరూ ఇన్సెంటివ్ వచ్చే అవకాశం ఉంది. ఇలా ప్రభుత్వం వైపు నుంచి లిటరసీ పెంచి దీని యొక్క వ్యాప్తి చెందడానికి ఇన్సెంటివ్స్ కనుక ఇచ్చినట్లయితే నా లెక్క ప్రకారం పెద్ద కష్టం కానే కాదు. మ్యాక్సిమం 1 year లోపల అట్లీస్ట్ 85-90% ఆఫ్ ద పీపుల్ విల్ గెట్ ఇంటు దిస్. లక్ష్మీ గారు, బహుళార్థక సాధక ప్రయోజనాలు ఉన్నటువంటి నగదు రహిత విధానం ఎంతో ప్రయోజనకారి. ఆ వైపుగా మనం క్రమంగా అడుగులేస్తున్నాం. ఈ పరిస్థితుల్లో డెబిట్ కార్డులు అలాగే క్రెడిట్ కార్డులు, ఆన్లైన్ బ్యాంకింగ్ విధానాన్ని విస్తృతంగా అమలు చేసే విదేశాల నుంచి మనం ఎలాంటి అంశాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది? ఇతర దేశాల్లో, యూరోప్లో ముఖ్యంగా కనుక మనం చూసినట్టయితే బెల్జియం కానివ్వండి, డెన్మార్క్, తర్వాత అట్లానే యూకే, తర్వాత ఫ్రాన్స్, తర్వాత స్వీడన్. సో ఈ కంట్రీస్లో ఈ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అనేది జరుగుతూ ఉంది. అయితే ఆ కంట్రీస్కి మనకి ఉన్నటువంటి తేడాని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఏంటంటే మెయిన్గా అక్కడ ఉన్నటువంటి నేపథ్యం వేరు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు. మన దగ్గర ఉన్నటువంటి పేదరికం కానివ్వండి, మన దగ్గర ఉన్నటువంటి నిరుద్యోగం కానివ్వండి, మన దగ్గర ఉన్నటువంటి అక్షరాస్యత విషయాలు కానివ్వండి, అట్లానే అక్కడ ఉన్నటువంటి జనాభా పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి జనాభా పరిస్థితి. సో వీటన్నిటినీ మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే టెక్నాలజీ అనేటువంటిది మారుతున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా ప్రజలు వస్తూ ఉన్నారు. మనకు అనేక రకాలైనటువంటి దృష్టాంతాలు ఉన్నాయి. దీంట్లో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సైబర్ క్రైమ్ అనేటువంటి దాని మీద విస్తృతంగా ప్రజల్లో అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత పేదలు ఎవరైతే ఉన్నారో, లిటరసీ రేటు తక్కువగా ఉన్నటువంటి మన భారతదేశంలో మనం ప్రత్యేకంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకి మనము విస్తృతంగా దీని మీద ఇలా చేయి ఇందాక శ్రీధర్ గారు చెప్పినట్టుగా వాళ్ళకి ప్రతి విషయం కూడాను ఇదిగో ఈ విధంగా నెక్స్ట్ ఫైల్ ఇలా వస్తుంది అనేటువంటి విషయాన్ని మీద వాళ్ళకి అవగాహన కల్పించి దాని మీద పోస్టర్స్ వేసి ఫస్ట్ స్టెప్ ఇది, రెండో స్టెప్ ఇది, మూడో స్టెప్ ఇది అని చెప్పి చేసినట్టయితే, విస్తృతమైనటువంటి ప్రయోజనాలు కల్పించినట్టయితే మిగతా ఇతర దేశాల మాదిరిగానే భారతదేశం కూడా నగదు రహితం మనం చేయవచ్చు. తర్వాత దానికి ప్రజలందరూ కూడా సహకరిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. శ్రీధర్ గారు, చిరు వ్యాపారులను అలాగే సామాన్య ప్రజలను పెద్ద ఎత్తున ఈ నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు మళ్లించాల్సిన అవసరం ఉంది. మరి ఈ పరిస్థితుల్లో ఈ బ్యాంకు కార్డులు వినియోగించే విషయంలో ప్రభుత్వం ఇట్లాంటి సామాన్యులకు కానివ్వండి, చిరు వ్యాపారులకు కానివ్వండి ఎలాంటి ప్రోత్సాహకాలని, రాయితీల్ని అందించాల్సిన అవసరం ఉంది? ఈరోజు యాక్చువల్గా ఏదైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయాలంటే కనుక అడిషనల్గా ఛార్జీ పడుతుంది అనేది అందరికీ చాలా భయం.
ఆల్మోస్ట్ 2% నుంచి 10% వరకు ఏది వ్యాధి అవుతూ ఉంటుంది. సో ఇలాగా ఎడిషనల్గా ఛార్జీ పడుతుందనే భయం దగ్గర నుంచి అసలుకి ఇంకా మనకి తగ్గుతుంది, ప్రైస్ తగ్గుతుంది, లేదా డిస్కౌంట్స్ వస్తాయి, ఇన్సెంటివ్స్ వస్తాయని చెప్పేసి ఏదైతే పాజిటివ్ దృక్పథానికి జనాలు మార్చాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఖచ్చితంగా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి, ప్రతిదీ అకౌంటబుల్ అవుతుంది, సర్క్యులేట్ అమౌంట్ మొత్తం. ఇంతకుముందు సార్ చెప్పినట్లుగా సైబర్ క్రైమ్స్ కూడా వన్ ఆఫ్ ది ఇష్యూ అండి. యాక్చువల్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్కి ఇన్సెంటివ్స్ పక్కన పెడితే కనుక సైబర్ క్రైమ్స్ మన డబ్బులు ఎక్కడ పోతాయి, ఎంత కష్టపడి సంపాదించిన డబ్బులు ఎక్కడ పోతాయి అని చెప్పేసి భయాలు చాలా మందిలో ఉన్నాయి. ఈరోజు మనం ఇన్స్టాల్ చేసుకున్న అప్లికేషన్స్, ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్న అప్లికేషన్స్ మన ఫోన్లో ఉండి అన్ని రకాల పర్మిషన్స్ తీసుకుంటున్నాయి. స్టోరేజ్ పర్మిషన్ తీసుకుంటుంది, ఫోటోలు, వీడియోలు, కాల్ లాగ్స్ మొత్తం ఒక ఫోన్లో ఒక అప్లికేషన్ వచ్చిన తర్వాత మొత్తం డేటాని తీసుకోగలుగుతుంది. సో ఆ డేటాని ఆటోమేటిక్గా అప్లికేషన్ డెవలపర్ కావచ్చు, హ్యాకర్ కావచ్చు, చేరవేసిన తర్వాత అది మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ వీటన్నిటి పట్ల అవగాహన పెంచేసి కాదు ఈ అప్లికేషన్లో ఇన్స్టాల్ చేసుకుంటే ఎలా జరుగుతుంది అని చెప్పేసి అని కొంత సెక్యూరిటీని, అలాగే HTTPS, HTTP ప్రోటోకాల్స్ ఉంటాయి. సో ఎక్కడ మన క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాలి అన్నదే యూజర్కి అవగాహన లేకుండా ఏ సైట్లో పడితే అది ఎంటర్ చేస్తే రిస్క్ అవుతుంది అన్న విషయం, వీటి పట్ల అవగాహన పెంచగలిగితే కనుక ఫస్ట్ జనాల్లో ఉన్న భయాలు పోగొడితే ఆటోమేటిక్గా ట్రాన్సాక్షన్స్ పట్ల ఆసక్తి పెరుగుతుంది. భయాలు లేకుండా ఉంటే హ్యాపీగా మనం ఒక దేశాన్ని ఎంతకాలం మనం చూస్తూ ఉన్నాం. దేశం అంటే కనుక ఈ దేశం ఎప్పటికే బాగుపడదు, ఇది ఓన్లీ డెవలపింగ్ కంట్రీ. నా చిన్నప్పటి నుంచి నేను చూస్తూ ఉన్నాను, ఇది డెవలపింగ్ కంట్రీనే, ఎప్పుడు డెవలప్డ్ కంట్రీ అవుతుందో చెప్పలేము. సో ఇప్పుడు ఈ రోజు అవకాశం వచ్చింది, డెవలప్డ్ కంట్రీ అని చెప్పేసి గర్వంగా మనం చెప్పుకోవడానికి అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని అందరం ఒక బాధ్యతగా తీసుకొని చేసుకోవాల్సిన అవసరం. చౌదరి గారు, ఏపీ పర్స్ పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక యాప్ను రూపొందించి నగదు రహిత లావాదేవీలని చేయడానికి తలపెట్టింది. మరి ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వమే కాకుండా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విధమైన ఎలాంటి చర్యలు అవలంబించాలి, ముఖ్యంగా అనుకున్న లక్ష్యం వైపు ఏ విధంగా ముందుకెళ్ళాలి? ఇప్పుడు పరిస్థితుల్లో ఇదే అవకాశంగా ప్రభుత్వం కానీ, సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళని ఇనిషియేట్ చేసి మీరు ప్రతి దుకాణంలో కూడా మీరు స్వాపింగ్ మిషన్లు కనుక పెట్టుకుంటే ఇంకా కొంత క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ జరగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ యాప్ క్రియేట్ చేయడం వలన పేపర్ వాళ్ళకి కానీ, కూరగాయల వాళ్ళకి కానీ, మిల్క్ బూతులకు కానీ, లేకపోతే ఇంకా మనం చిన్న చిన్న అవసరాలకు ఏదైతే క్యాష్ వాడుతున్నామో అది కూడా మనం క్యాష్లెస్గా మార్చడానికి ఏదండి. ఈవెన్ క్యాష్ క్యాష్ లెస్గా పోయామని అంటే ట్యాక్స్ పడుతుంది అనుకోవడం, సర్వీస్ ఛార్జ్ కూడా పడదు. నేను గత 15 ఏళ్ళ నుంచి వాడుతున్నాను, లోన్ తీసుకుంటేనే సర్వీస్ ఛార్జ్ పడుతుంది. మామూలుగా గనక యూజ్ చేస్తే ఎంత 10,000 యూజ్ చేసినా, 15,000 యూజ్ చేసినా మీకు ఇది పడకపోగా ఇక్కడ రెస్టారెంట్లకు కానీ ఏడన్నా వెళ్తే ఇప్పుడు మనం లాయల్ కస్టమర్స్ అయితే, మనం కరెక్ట్ పేయర్ అయితే వాళ్ళు మనకి 10% డిస్కౌంట్ కూడా ఇస్తారు. నిన్న ఒక యాప్లో నేను కరెంట్ బిల్లు కట్టాను, 20% డిస్కౌంట్ ఇచ్చారు, ఈజీ యాప్ అని. అట్లనే ఇప్పుడు వాళ్ళకి ఇన్నోవేటివ్ ఉన్నాయి, దీనివల్ల ఉపయోగిస్తే ఇంకోటి ఏంటంటే పరపతి కూడా దొరుకుతుంది. మనం రెగ్యులర్గా పేమెంట్ డిఫాల్ట్ కాకుండా కనుక రెగ్యులర్ పేమెంట్ చేస్తే ఒక 50,000 పర్సనల్ లోన్ కావాలన్నా, 1,00,000 రూపాయలు పర్సనల్ లోన్ కావాలన్నా ఈ బ్యాంక్స్ వాళ్ళంతటా వాళ్లే ఫోన్ చేసి ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా మీ అకౌంట్లోకి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసే అవకాశాలు ఇందులో బాగున్నాయి. కాబట్టి ఏంటంటే ఈ ఉపయోగం వలన ప్రజలకు ఉపయోగమే కానీ ఇది ఎక్కడ కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉండవు. నూతనోత్సాహంతో దేశ ఆర్థిక గమనం పారదర్శకంగా ముందుకు సాగడానికి సమయం ఆసన్నమైంది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఇప్పటికే ప్రజలంతా డిజిటల్ చెల్లింపుల వైపు దృష్టి సారించారు, ఆర్థిక క్రమశిక్షణను అలవర్చుకుంటున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నగదు రహితంగా మలచడానికి తగిన తరుణం ఇదేనని నిపుణులు చెబుతున్నారు. ఇది నాటి ప్రసిద్ధి. నమస్కారం.